అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 రూపాయల పథకమైన ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఒక తీపి కబురు అందించబోతోందండి కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోనుంది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కొత్త అర్హతలను అయితే నిర్ణయించింది. అలాగే కొంతమందికి వెసులుబాటును కూడా కల్పించింది. ఈ కొత్త అర్హతలు ఏంటి, ఈ వెసులుబాటు ఏం కల్పించడం జరిగింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సూపర్ 6 పథకాలతో దూసుకు వెళ్తున్న మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టిందండి. ఈ జనవరి 28వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చకు రావడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారంటే ఫిబ్రవరి 11వ తేదీన మనకు బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో నిధులను కేటాయించి ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ పథకము ఇంతకుముందే రావాల్సిందండి, సంక్రాంతి కానుకగా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అయిందనమాట. అయితే ఇప్పుడు ఫిబ్రవరి నెల 11వ తేదీన బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు ఆ తర్వాతే మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందన్నమాట. అయితే తల్లికి వందనం పథకంలో చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగాయండి. కొంతమంది మహిళలకు అయితే డబ్బులు పడలేదన్నమాట. మొదటిసారి మళ్ళీ అయితే వేయడం జరిగింది రెండో వాయిదాలో. ఈ విధంగా పొరపాట్లు జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం జాగ్రత్తలు అయితే తీసుకుంటోందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట. ఫిబ్రవరి నెలలో మనకు అతి త్వరలోనే ఈ శుభవార్తనైతే మనం వినబోతున్నామండి. అయితే ఈ పథకం రావాలి అంటే మనకు వయసు ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఏపీలో స్థిర నివాసం అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అయి ఉండాలండి. ఇవన్నీ మనకు అర్హతలు అనమాట. ఇక బ్యాంకు ఖాతానైతే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక అంతేకాకుండా మన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అయితే ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డును, స్మార్ట్ రేషన్ కార్డులను. ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకి డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి 10 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. ఈ విధంగా మన ప్రభుత్వం ఎన్నో మార్పులు అయితే చేసుకుంటూ వస్తోందన్నమాట. కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికైతే అవకాశం అయితే కల్పించనుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ యొక్క జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోన్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సచివాలయంలో అప్లికేషన్తో జతపరిచి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు మార్చి నెలలోనే ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన 18,000 రూపాయలను ఒకేసారి మహిళల ఖాతాలోనికి డిబిటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ పథకం రావాలి అంటే కొన్ని అనర్హతలు అయితే ఉన్నాయండి. అదేంటి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు ఈ అవకాశం లేదండి. వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న మహిళలకు ఈ అవకాశం లేదనమాట. వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంటుంది కాబట్టి నెలకు మళ్ళీ ప్రభుత్వం పైన భారం పడకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక గతంలో మనకు కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన మార్పులు ఏంటి అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఓసీ మహిళలను కూడా యాడ్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ పథకం రావాలంటే బ్యాంకులో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలండి. బ్యాంకులో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ అకౌంట్ ఉండాలి. అంతేకాకుండా మహిళలు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలి. ప్రభుత్వ పథకంలోనికి సంబంధించిన డబ్బులు ఏవి పడాలన్నా మనకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం వేసిన డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది. అయితే గతంలో తల్లికి వందనం పథకం డబ్బులు తీసుకుంటున్న వాళ్ళకి డబ్బులు రావడం జరుగుతుందా లేదా అని అయితే మహిళలు డౌట్గా ఉన్నారండి. చాలామంది డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇవ్వనుంది.
తల్లికి వందనం పథకం విద్యార్థులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం అండి. ఇది విద్యార్థుల చదువుల కోసం ఇవ్వడం జరుగుతుందన్నమాట. డబ్బుల్ని ఒకరుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి డబ్బులను అయితే ఇస్తోందన్నమాట. కానీ ఈ పథకం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు సంబంధించిన పథకం అండి. ప్రతి మహిళకు లబ్ధి చేకూరేలాగా ఈ పథకాన్ని రూపొందించడం జరుగుతోందన్నమాట. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరూ ఈ పథకానికి అర్హులే. అంతేకాకుండా మనకు తల్లికి వందనం పథకం డబ్బులు తీసుకుంటున్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులేనండి. అయితే ప్రభుత్వం ఒక ఖచ్చితమైన రూల్ అయితే పెట్టడం జరిగిందండి. ఈ రేషన్ కార్డులో మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలండి. ఏ మహిళ అయితే అప్లై చేసుకుంటుందో ఆ మహిళకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలండి. ఇప్పటికీ చాలామంది మహిళలు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయలేదు. అలా చేయకుండా ఉన్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి మీ బయోమెట్రిక్స్ వేసి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే ఖచ్చితంగా పూర్తి చేయండి. లేదు అంటే మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ కూడా అధికారులను కలిసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి అప్లికేషన్ను డాక్యుమెంట్స్తో కలిపి ఇచ్చినట్టయితే మనకు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి అధికారులు మీ అకౌంట్లోకి 18,000 రూపాయలు సంవత్సరానికి వేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఇంకా అఫీషియల్ డేట్ అయితే రాలేదండి. అతి త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, అప్పుడు మాత్రం అఫీషియల్ డేట్ అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వం 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా 6 దశల్లో మీకు చెకింగ్ అయితే చేయడం జరుగుతుందండి. అవి ఏంటి అంటే మొదట వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పథకం రావడం జరగదు. మీరు ఏ పని చేస్తున్నా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్లో ఉన్నా మీ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. ఇక కరెంటు బిల్ వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను కట్టే వాళ్ళు ఎవరు ఉండకూడదు అనమాట. ఇక కార్ వచ్చేసి ఇంటి అవసరాలకి వాడుకునే కార్ అయితే ఉండకూడదు. కేవలం ట్రాక్టర్ మరియు ట్యాక్సీకి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక భూమి వచ్చేసి వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక చివరిది వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇవన్నీ మనకు 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించినవండి. ఇవన్నీ అధికారులు చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్టయితే అర్హత ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, తప్పకుండా హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.